హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి స్వామి సమర్థ స్వరూప శ్రీ గురు దత్తాత్రేయాయ నమో నమ. అవధూత చింతన గురుదేవదత్త గురుదేవదత్త గురుదేవదత్త. జయ పాండురంగ విఠల, జయ పాండురంగ విఠల, జయ పాండురంగ విఠల. ఈ పాండురంగ భక్త విజయము అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో, ఈ శీర్షికలో మనం పాండురంగని యొక్క అనేకమైనటువంటి మహానుభావులైనటువంటి భక్తుల యొక్క చరిత్ర తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా నామదేవుల వారి గురించి తెలుసుకుంటూ మధ్యలో జ్ఞానదేవుల కథ కూడా మనం తెలుసుకుంటున్నాం. ఈ నామదేవులు అంతర్లీనంగా ఈ భక్తులందరూ వచ్చేస్తారు అందులోకి. నామదేవుడు, జ్ఞానదేవుడు, నివృత్తి దేవుడు, సోపాన దేవుడు, ముక్తాబాయి, కబీర్ దాస్ కుమారుడు కమాల్ దాసు, అదేవిధంగా కూర్మదాసు, ఇట్లా వీళ్ళందరూ కూడా ఒకేసారి జన్మనెత్తినటువంటి మహాపురుషులు వీళ్ళు. ఈ ముస్లిమ్స్ యొక్క దండయాత్ర విపరీతంగా పెరిగిపోయి ఈ ఈ ప్రభావం పడుతున్నప్పుడు దాని నుంచి హైందవ జాతిని రక్షించడానికి ఈ భక్తి చైతన్య ఉద్యమం అనేటువంటిది మొదలైంది. ఇది మహారాష్ట్రలో చాలా తీవ్ర స్థాయిలో వచ్చింది. అందుకే మహారాష్ట్రలో ఈ సమయంలో అనేక మంది భక్తులు, అందరికీ కూడా కేంద్ర స్థానం ఏంటంటే పాండురంగ విఠలుడు. పండరీపురంలో పాండురంగ విఠలుడే కేంద్ర స్థానం. ఎందుకంటే ఆయన పిలిస్తే పలికేటువంటి దైవం. జ్ఞానదేవుల వారు అనేకమైన లీలలు చూపించిన తర్వాత మనం తెలుసుకున్నాం గత భాగాల్లో. వారు పితృదేవతలు స్వయంగా ప్రత్యక్షం చేయించిన విషయం, అదేవిధంగా చాంగదేవుడు గర్వం ఎలా అడిచారు, గోడని కుర్రంగా చేసుకొని ఆయన ఏ విధంగా ముందుకు రావడం జరిగింది, అలాగే దున్నపోచేత వేదాలు వల్లించడం అనేటువంటిది, ఇట్లాగా అనేకమైనటువంటి ఆయన లీలల్లో ఆయన మహిమలు మనం తెలుసుకున్నాం. ఆయన ఆ అపేగ్రామ్ నుంచి కొంతకాలానికి తీర్థయాత్రలు చెయ్యాలి అనేటువంటి సంకల్పం కలిగింది. పాండురంగ విఠలు దర్శించుకోవాలనే సంకల్పం కలిగింది ఆయనకి. ఆ సంకల్పంతో జ్ఞానదేవులు మెల్లిగా అప్పేగ్రామం నుంచి బయలుదేరి అలా అనేక గ్రామాలు సందర్శించుకుని, అనేక పట్టణాలు సందర్శించుకుంటూ భక్తి చైతన్యాన్ని వృద్ధి చేస్తూ, భక్తి తత్పరతలో, భక్తి పారవశ్యంలో ఆ ప్రజలందరినీ కూడా ముంచెత్తుతూ అనేక సత్సంగాలు చేసుకుంటూ అలాగ మెల్లిమెల్లిగా భక్తజన సందోహాన్ని వెంటబెట్టుకొని పండరీపురానికి చేరారు. పండరీపురంలో ఉన్నటువంటి నామదేవుల వారి గురించి విని ఉన్నారు కాబట్టి నామదేవుల వారి వద్దకు జ్ఞానదేవుల వారు వెళ్ళడం జరిగింది. జ్ఞానదేవుల వారు వస్తున్నారు అని తెలిసి నామదేవుడు చాలా సంతోషించాడు. ఎందుకంటే జ్ఞానదేవులు అంటే మహాయోగీశ్వరుడు, తపస్వి, సాక్షాత్తు విష్ణుస్వరూపుడైనటువంటి పరమాత్మ స్వరూపుడైనటువంటి జ్ఞానదేవుల వారు అతి చిన్న వయసులో అనేకమైన లీల చూపించిన మహానుభావుడు. ఆయన వస్తున్నారు అనగానే నామదేవుల వారు చాలా సంతోషించారు. ఎదురెళ్ళి స్వాగతం చెప్పారు. అప్పుడు జ్ఞానదేవుల వారు నామదేవుల ఆలింగనం చేసుకొని, స్వామి మనం పాండురంగ విఠలుని దర్శనం చేసుకుందామని చెప్పేసి పాండురంగ విఠలుడి దగ్గరికి వెళ్ళారు. చక్కగా పాండురంగ విఠలుడు ఆ ఇటుకరాయి మీద నించున్నటువంటి పాండురంగ విఠలుడు రుక్మిణీబాయితో సహా ఇద్దరికీ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది. ఆయన మాట్లాడుతూ జ్ఞానదేవుల వారు నామదేవుల వారితో అన్నారు, స్వామి మీరు ఇక్కడే కూర్చొని నిరంతరము ఇక్కడే భక్తి పారసులు మునిగి తేలడం కాదు, నేను తీర్థయాత్ర వెళ్తున్నాను, మిమ్మల్ని కూడా నాతో పాటు తీర్థయాత్ర తీసుకెళ్ళాలి అనేటువంటి సంకల్పంతో నేను వచ్చాను. కాబట్టి అనేకమైన దివ్యక్షేత్రాలు ఉన్నాయి ఈ భారతదేశంలో, ఇటు దక్షిణాదిని కానీ ఇటు ఉత్తరాదిని కానీ. అటువంటి ఈ దివ్యక్షేత్రాలన్నింటినీ కూడా అలాగే చూడటము, అదేవిధంగా దివ్యమైనటువంటి అనేకమైన పుణ్య సరస్సులు, పుణ్య నదులు, వీటన్నింటిలోనూ కూడా శుభ్రంగా తీర్థస్నానాలు చేయడము, మహిమాన్వితమైన హిమాలయములు, వింధ్యాలయములు ఇత్యాది అద్భుతమైన పర్వతరాజ్యాలు ఉన్నాయి, వీటన్నింటినీ చూడటము, ఈ విధంగా మనం చేస్తే బాగుంటుంది. అందువల్ల యావత్ భారతదేశం కూడా తీర్థయాత్రలో వెళ్దాం అనుకుంటున్నాను.
కాబట్టి మీరు నాతో వస్తే చాలా సంతోషిస్తానని చెప్పేసి జ్ఞానదేవుల వారు నామదేవుడిని అడిగారు. నామదేవుడు ఆ మాట వినగానే ఒక కంగారు పడిపోయాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ క్షణము కూడా పాండురంగాన్ని వదిలి ఉండలేదు నామదేవులు వారు. జన్మించిన దగ్గర నుంచి అదే. అటువంటప్పుడు ఈ మాట వినగానే, స్వామి నన్ను క్షమించండి, పాండురంగ విఠలుని వదిలి ఒక్క క్షణం కూడా నేను ఉండలేను, ఆ విరహాన్ని నేను భరించలేను, నా తనువు మనస్సు ప్రాణము సర్వం కూడా పాండురంగడికే అర్పితం, ఆయన పాదాలు పెట్టాను నా జీవితాన్ని, కాబట్టి ఆయన్ని వదిలి ఒక్క క్షణం కూడా నేను ఉండలేను, కాబట్టి దయచేసి నన్ను క్షమించండి, నేను రాలేనని చెప్పాను. దాని జ్ఞానదేవులు వారు, అది కాదయ్యా, ఇప్పుడు కేవలము నువ్వు ఇక్కడ నీ భక్తి పారవశ్యంతో ఇక్కడ ఉండిపోయి ప్రపంచంలో అనేకమైన తీర్థములు క్షేత్రములు చూడడానికి నువ్వేమాత్రం ఇష్టపట్టలేదు. కానీ నాకు తెలుసు స్వయంగా పాండురంగడు, మహావిష్ణువు, శ్రీమన్నారాయణమూర్తి, శ్రీకృష్ణ పరమాత్మ, రుక్మిణి సమేత ఇక్కడ వేయించేసిన విషయం నాకు తెలుసు. కానీ ఇలాగే ఆ తీర్థక్షేత్ర ప్రాధాన్యతను బట్టి అవి కూడా తిరగాలి, అవి కూడా చూడాలి, అందులో ఉండే మహిమాన్విత క్షేత్రములన్నీ దర్శించాలి, అలాగే మహిమాన్వితమైనటువంటి సరస్సుల్లో నదీ నదాల్లో స్నానం చేయాలి, తద్వారా మానవుని యొక్క జన్మ చరితార్థం అవుతుంది, కాబట్టి నువ్వు రావాల్సిందే అని చెప్పి జ్ఞానదేవుల వారు చెప్తారు. చెప్తే ఈయన ఒప్పుకోడు. సరే ఓ పని చేద్దాము, పండరినాథుడిని అడుగుదాము, ఆయన ఏం చెప్తాడో వచ్చేద్దాం, ఆయన వెళ్ళమంటే వెళ్దాం, వద్దంటే మానేద్దాం, నిన్ను వదిలి నా మాన వెళ్ళిపోతా అంటే జ్ఞానదేవుడు గారు. సరే మళ్ళీ ఇద్దరు కలిసి పండరీనాథుడి దగ్గరికి వెళ్తారు, పాండురంగ విఠల దగ్గరికి వెళ్ళి అక్కడ పాండురంగ విఠల్ని వేడుకుంటారు. పండరీనాథ, పాండురంగ, శ్రీకృష్ణ ప్రభు, ఈ నామదేవుల్ని నాతో పాటు తీర్థయాత్రకి రమ్మనమని నేను కోరుకున్నాను, నా మనసు సంకల్పం అది. ఈ సంకల్పం నువ్విచ్చిందే, ప్రత్యేకంగా నాకంటూ మనసు లేదు, నాకు సంకల్పం లేవు, నా మనసు ఎప్పుడో సంకల్పంలో లయమైపోయింది, కాబట్టి ఇంకా నాకంటూ మనస్సు లేదు, అందులో సంకల్పం అనేది లేదు, నేను నిస్సంకల్పుని. కానీ ఈ సంకల్పం నువ్వు ఇచ్చిన సంకల్పం ద్వారా నామదేవుడు తీర్థయాత్ర చేయవలననేటువంటి విధానం రాసిపెట్టావు, కాబట్టి నామదేవుడు ఒప్పుకోవటం లేదు, నీ విరహాన్ని భరించలేనంటున్నాడు, కాబట్టి నీవే చెప్పాలి, మేము వెళ్ళాలా వద్దా, నామదేవుడు నా వెంట పంపగలవా పంపలేవా అని అడిగితే, రుక్మిణీ సమేతుడైనటువంటి విఠలుడు అక్కడ వాళ్ళకి ముందు ప్రత్యక్షమై, జ్ఞానదేవా, నువ్వు మూర్తీభవించినటువంటి భగవతత్వాన్ని, భక్తికి పరాకాష్ఠ నీది, నువ్వు ఒకటి నేను ఒకటి కాదయ్యా, మన ఇద్దరం ఒకటేను, నువ్వు అడిగిన తర్వాత నేను కాదనగలనా, నామదేవుడు తప్పకుండా నీతో పాటు తీర్థయాత్రకు వస్తారు, తీసుకువెళ్ళొచ్చు, అందులో ఏమాత్రం సందేహం లేని చెప్తూ నామదేవుడికి చెప్తాను, ఆయన నీకు పండరీపురంలో మాత్రమే నేను నన్ను అనుకున్నావు, కానీ నేను సమస్త విశ్వంలో వ్యాపించి ఉన్నానయ్యా, నేను లేని చోటు లేదు, ఎక్కడ ఉన్నా సరే నువ్వు నన్ను చూడగలుగుతావు, నేను నీలోనే ఉన్నా, నీలోనే నన్ను చూడగలుగుతావు, కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడ ఈ శిలా విగ్రహంలోనే నేను ఉన్నాను నువ్వు అనుకోవడం నీ భ్రమ, జ్ఞానదేవులు వారంటే ఎవరు అనుకున్నావయ్యా, అది మూర్తి భవించినటువంటి పరబ్రహ్మ తత్వం, ఆయనకి నాకు అభేద రూపం ఇద్దరిది కూడా, కాబట్టి ఆయన కోరిన కోరిక చెల్లించవలసిన బాధ్యత నాది, కాబట్టి నువ్వు తప్పకుండా ఆయనతో పాటు వెళ్ళవలసిందే, అన్ని తీర్థములు అన్ని క్షేత్రములు దర్శించవలసిందే, అనేక విషయాలు తెలుస్తాయి, అనేక మంది భక్త శిఖామణులు వారందరి దర్శనం అవుతుంది, నీకు సాధు సజ్జన దర్శనం అవుతుంది, సత్పురుష సజ్జం అవుతుంది, సత్పురుష సాంగత్యం ఏర్పడుతుంది, అంత అపారమైన అనుభవం వస్తుంది నీకు, ఆ అమితమైనటువంటి పుణ్యాన్ని నువ్వు కట్టుకుంటావు, అనేకమైనటువంటి దేవతా స్వరూపం అన్నీ నావే, అందులో సందేహం లేదు, కానీ నేను వివిధ ప్రదేశాల్లో ఏ విధంగా నేను ఉన్నాను అనేటువంటి విషయం నీకు అర్థమవుతుంది, కాబట్టి తప్పకుండా నువ్వు వెళ్ళవలసిందే, నేను ఎప్పుడూ నీ వెంటనే ఉంటాను అని నామదేవుడికి చెప్తాను. అయినా నామదేవుడు ఒప్పుకోడు. స్వామి నువ్వు విన్నానో చెప్పు, నేను నిన్ను వదిలి ఉండలేను నేను అంటే, ఇప్పుడు రుక్మిణి మాత కూడా చెప్తుంది, ఆయన స్వామి చెప్పినటువంటిది అక్షర సత్యం, నువ్వు అనేక తీర్థయాత్రలు రాయాలనేటువంటి సంకల్పం లిఖించింది ఆయనే, అది జ్ఞానదేవుడి ద్వారా ప్రకటితమైంది, ఆయన సంకల్పానికి తిరుగులేదు, కాబట్టి ఏమి లేదే నువ్వు వెళ్ళు, నీ వెంట నిరంతరము పాండురంగడు ఉంటాడు నీ వెనక, కాబట్టి నువ్వు వెళ్ళమని చెప్తే, ఇక
పాండురంగ భట్టాడి మాట కాదనలేక నామదేవుల వారు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి ఇద్దరూ కలిసి ఒప్పుకొని ఒక్కసారి పాండురంగ భట్టాడికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుని అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసుకుని ఇద్దరి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా పొంది జ్ఞానదేవుడు నామదేవుడు ఇద్దరూ కలిసి తీర్థయాత్ర చేయడానికి బయలుదేరుతారు.